లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. మజాక అంటే మా అమ్మమ్మ రండి సార్, త్వరగా ప్రోగ్రామ్ చేయాలి. రెడీ. మీరు వస్తారని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. రండి. బాబు బర్త్డే పార్టీకి వచ్చి బాబుని బ్లెస్ చేయడం మానేసి ఎందుకండి మంచిని కూడా రాంగ్గా కన్వే చేసి నెగిటివ్గా మాట్లాడతారు? అస్సలాముఅలైకుం ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ క్రేవింగ్ పిల్ల. హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఏంటి నగీనా, ఏంటి క్రేవింగ్ పిల్ల ఇంత అందంగా రెడీ అయిపోయావు? ఏంటి ఈరోజు స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారు కదా. ఈరోజు ఫైజాన్ బర్త్డే. సో చలో ఇంకా లేట్ చేయొద్దు, ఫైజాన్ సెలబ్రేషన్ మీరు కూడా చూసేయండి నాతో పాటు. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఫైజాన్కి అయితే కావాలి. ఐ నో మీరు మా ఫైజాన్కి అండ్ మా ఫ్యామిలీకి మీరు బ్లెస్ చేస్తారని, మీ బ్లెస్సింగ్స్ మాకు ఇస్తారని చెప్పి నాకు తెలుసు. అండ్ చాలా డేస్ అయిపోయింది కదా వీడియోస్ పోస్ట్ చేసి. ఎస్ అండి, చాలా బిజీ అయిపోయాను. చెప్తాను బిజీ ఏంటో. బాబుతో అండ్ ఫ్యామిలీతో, రెస్టారెంట్తో అండ్ చాలా బిజీ అయిపోయాను కొన్ని రీజన్స్ వల్ల. ఇంకా కన్సిస్టెంట్గా నేను వీడియోస్ పెట్టాలి అంటే అది మీ మీద డిపెండ్ అయి ఉంది. ఏం చేయాలి? మన వీడియోని లైక్ చేయాలి, షేర్ చేయాలి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ ఎక్కువ వాగను ఈ వీడియోలోని నేను ఇంకా ఫైజాన్ బర్త్డే సెలబ్రేషన్స్ అంతా మీకు చూపిస్తాను. అండ్ బర్త్డే బాయ్ని కూడా మీకు ఇప్పుడు చూపించను, ఓకేనా? సెలబ్రేషన్స్ ఆ ప్లేస్లో చూపిస్తాను. అండ్ బర్త్డే బాయ్ ఎక్కడా చూపిస్తాను నేను మీకు. పదండి వెళ్ళిపోదాము. సెలబ్రేషన్ ఎక్కడ జరుగుతున్నాయో కూడా చూపిస్తాను. పదండి ఇంకా వెళ్ళిపోదాం. లేట్ అయిపోయింది చాలా. చలో ఇంకా మనం సెలబ్రేషన్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాము. పదండి, మిమ్మల్ని కూడా తీసుకువెళ్ళిపోతాను, వచ్చేయండి. చలో. చిలకమ్మ మజాక అంట మా అమ్మమ్మ. హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. आपके बैग में है क्या है? लिपस्टिक मैं भी देखना है, देखूंगी. ओके, ది ప్రిన్స్ ఫైజాన్ హీరో ఎంట్రీ అయితే అవుతుంది. ఈగర్లీ అందరూ వెయిట్ చేస్తున్నారు బర్త్డే బాయ్ హీరో ఎంట్రీ కోసం. అండ్ మా ఫైజాన్ బర్త్డే ది విలేజ్ విస్తా మా రెస్టారెంట్లో మేమైతే సెలబ్రేట్ చేసుకున్నాము గ్రాండ్గా. అండ్ ఫైజాన్ ఎంట్రీ అయితే ఆసమ్ అండి. వాడు ఫుల్గా ఆ సాంగ్స్కి డ్యాన్స్ వేస్తూ అందరూ షాక్ అయ్యారు వాడి పర్ఫార్మెన్స్ చూసి. నేను అనుకున్నాను వాడి ఎంట్రీ చాలా ఎలిగెంట్గా ఉండాలి అని చెప్పి, అలానే ఉంది. బికాజ్ ఆఫ్ మా ఫైజాన్ అయితే ఫుల్ ఇంకా జోష్లో వాడి ఎంట్రీ అయితే ఇచ్చాడు. అస్సలు నేనైతే మురిసిపోయాను వాడిని చూసి. అండ్ ఈ స్పార్క్స్ కూడా వాడి మీద ఎక్కడ పడితే నేను భయపడ్డాను, బట్ వాడు మాత్రం భయపడలేదు. ఫుల్ ఎంజాయ్ చేస్తూ వాడి ఎంట్రీ అయితే ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫాగ్ ఎంట్రీ కూడా అయిందండి. బట్ నా ఫోన్లో క్లిప్స్ అనేవి లేవు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది వీడియో పోస్ట్ చేయడం. సో అందుకే ఇంకా మీతో షేర్ చేసుకోకుండా ఉండలేను కదా. సో అందుకే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ప్రాపర్గా కంప్లీట్గా ఫైజాన్ బర్త్డే లైక్ ఒక ప్రొఫెషనల్ స్టైల్లో వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫర్దర్గా నేను కెమెరామ్యాన్ సో ఎడిటింగ్ అవన్నీ చేసిన తర్వాత ఆ వీడియో అనేది నేను పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ మ్యాజిక్ షో జరుగుతుంది కదా, ఎవరైనా గెస్ట్ చేయగలరా ఇతను ఎవరు అని చెప్పి మనమైతే గెస్ట్ చేయలేం. ఎందుకంటే ఈ జనరేషన్ వాళ్ళకి
యంగ్స్టర్స్కి ఇతను ఎవరో మనకి తెలియదు. బట్ ఓల్డ్ మూవీస్ చూసిన పర్సన్స్కి రాజబాబు గారు అని చెప్పి ఉంటారండి, కమేడియన్. సో అతన్ని ఇతను ఇమిటేట్ చేస్తారు. సో ఇతన్ని అందరూ జూనియర్ రాజబాబు గారు అని చెప్పి అంటూ ఉంటారు. ఈ పర్సన్ గురించి మాట్లాడాలి అంటే వెరీ యాక్టివ్ పర్సన్ అండి. అసలు ఏజ్ తెలిస్తే షాక్ అవుతారు. 80 అనుకుంటా, మేబీ నా అకౌంట్ ఏమైనా తప్పు అయితే క్షమించండి. మా డాడీ చెప్తూ ఉంటారు 80 ఉంటుంది ఇతనికి ఏజ్ అని చెప్పి. అస్సలండి ఏజ్ అయితే కనబడుతూ చాలా సూపర్ యాక్టివ్. అందరినీ బాగా ఎంగేజ్ చేస్తారు, పిల్లల్ని పెద్దల్ని అందరినీ బాగా నవ్విస్తారు. ఒక గుడ్ పాజిటివ్ అట్మాస్ఫియర్ అయితే ఫామ్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ వల్ల. అందరూ నవ్వుతూ ఉంటారు, హ్యాపీగా ఉంటారు. సో ఆ ప్రోగ్రామ్ చూస్తూ పిల్లలు పెద్దవాళ్ళందరూ లైక్ ఫన్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి మనం హ్యాపీగా నవ్వుతూ ఉంటాం. సో అలాంటి అట్మాస్ఫియర్ కోసం నేను ఇలా ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్. సో అయాన్ ఫస్ట్ బర్త్డేకి కూడా ఇతను నేను ఇన్వైట్ చేశాను. డాడీకి బాగా తెలుసు. సో డాడీ సజెస్ట్ చేశారు. అండ్ ఫైజన్ నేమ్ సెరమనీకి అండ్ ఫైజన్ ఫస్ట్ బర్త్డే కూడా ఇతన్ని ఇన్వైట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ అందరూ అయితే వచ్చేసారండి. అందరూ వచ్చిన తర్వాతే మేమైతే కేక్ కటింగ్ చేసాము, బికాస్ మేము కూడా లేటే. మా రెస్టారెంట్లో ఫస్ట్ టైం అండి ఇలా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం, అంటే ఇంత గ్రాండ్గా ఫస్ట్ టైం ఫైజాన్ బర్త్డే అయింది ఇంత గ్రాండ్గా. అంటే చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కూడా జరిగాయి, కానీ ఇంత గ్రాండ్గా అయితే జరగలేదు. మీకు రెస్టారెంట్లో బర్త్డే పార్టీస్ చేసుకోవాలి, ఇంత గ్రాండ్గా చేసుకోవాలి అంటే ది విలేజ్ విస్తా బెస్ట్ అని చెప్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. అండ్ ఇక్కడ మైక్లో ఏమీ అంత పెద్ద పెద్ద స్పీచ్లు అయితే ఇవ్వట్లేదు. ఏదో పెద్ద యాంకర్ లాగా పోస్ట్ కొడుతున్నా మైక్ పట్టుకొని, మనకు అంత సీన్ లేదు. నేనేమంటున్నాను అంటే, సో మైక్లో కేక్ కటింగ్ చేస్తున్నాము, సో అందరు లోపలికి రండి అని చెప్పి నేను జస్ట్ అనౌన్స్ చేశాను. బికాజ్ మా లోపల రెస్టారెంట్లో 50 మెంబర్స్కి మాత్రమే కెపాసిటీ అండి కూర్చోవడానికి. సో రిమైనింగ్ అందరికీ కూడా బయట అరేంజ్ చేశాము సిట్టింగ్ ఏరియా. సో అందరికీ ఇంకా ఇన్ఫామ్ చేశాను. సో అందరూ లోపలికి రండి, కేక్ కటింగ్ జరగబోతుంది అని చెప్పి. అండ్ అందరికీ స్నాక్స్ కూడా, అంటే అండ్ మైక్లో అది కూడా అడిగాను, టేస్ట్ ఎలా ఉంది స్నాక్స్ అంటే మా మనోజ్ అన్నయ్య తీయగా ఉంది అని చెప్పి జోక్ అయితే చేశారు. కేక్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. కేక్ కూడా ఒక స్టోరీ ఉంది. విలేజ్ విస్తా రెస్టారెంట్ కదా, సో గ్రీనరీ కావాలి అని చెప్పి నేను జంగల్ థీమ్ చేయించుకున్నా, పిల్లలు కొంచెం అట్రాక్ట్ అవుతారు కదా అని చెప్పి. అండ్ 2 kg జంగల్ థీమ్ అండ్ 1 kg పంచడానికి ఆ కేక్ అయితే చేయించాను. అండ్ ఫైనలీ మా హీరో ఫైజాన్ కేక్ కటింగ్ అయితే అయిపోతుంది. హ్యాపీ బర్త్డే ఫైజాన్, హ్యాపీ బర్త్డే మై హీరో. నెక్స్ట్ ఇక్కడ ఫైజాన్ అవుట్ఫిట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఫైజాన్ అవుట్ఫిట్ గురించి ఒకటి స్టోరీ ఉంది. సో ఏంటి అంటే, ఫైజాన్కి ఒక 1 month బ్యాకే వాళ్ళ డాడీ ఫైజాన్ ఫస్ట్ బర్త్డే కోసం సో కలకత్తా నుంచి ఒక డ్రెస్ అయితే తీసుకొచ్చారు, బ్లాక్ కలర్. అది మేము ముందుగానే అనుకున్నాం ఫైజాన్ బర్త్డే బ్లాక్ కలర్ సూటే వేద్దామని చెప్పి. కానీ ఏంటి అంటే ఆ సూట్ తెచ్చారు, చాలా బాగుంది. సో ఇంకా మా అయాన్ షాపింగ్, నా షాపింగ్ అండ్ సోను షాపింగ్ చేస్తున్నప్పుడు ఫైజాన్ వేసుకున్న సూట్ అయితే కనిపించింది. ఎందుకో చాలా క్యూట్గా ఉంది. చాలా అంటే మనకి కొంచెం ఏదైనా కూడా లైక్ హెవీగా ఉండాలి. సో నాకు ఎందుకు ఆ డ్రెస్ చాలా హెవీగా బాగుంది, క్యూట్గా. సో ఒకసారి తీసి ఫైజాన్కి ఒక ట్రైల్ అయితే వేద్దామని అనుకున్నా. సో నార్మల్గా ట్రై అయితే చేశాను. వేసిన వెంటనే చాలా నచ్చేసింది. సోను అన్నారు, ఎందుకు ఉంది కదా డ్రెస్ తీసుకున్నాను కదా అంటే, నో ఈ డ్రెస్ తీసుకుందాం, చాలా బాగుంది వాడికి అని చెప్పి నేను ఇంకా వెనక ముందు ఆలోచించకుండా ఇంకా తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ అయితే అందరూ నా లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నా లవ్లీ ఫ్రెండ్స్ సో అందరూ ఇంకా ఫుడ్ అయితే టేస్ట్ చేస్తున్నారు కదా. సో నాకేంటో నేను ఏదైనా ఇంట్లో వండి పెట్టినా ఈవెన్ ఏమైనా ఫంక్షన్లకైనా నేను ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేది ఫుడ్కే అండి. ఎందుకు అంటే సో వచ్చిన వాళ్ళకి ఫుడ్ అనేది వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి. సో అలా పెట్టి పంపించాలి. సో అది మనకి బ్లెస్సింగ్స్ అని నేను ఫీల్ అవుతా. సో అందుకే ఇంకా అందరినీ దగ్గరుండి ఫుడ్ అనేది పెట్టి అండ్ అడుగుతున్నా ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది అని. ఇక్కడ నాకు డబల్ బౌన్జా ఏంటి అంటే సో మన రెస్టారెంట్లు కాబట్టి సో ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ, ఇంకా ఫుడ్ అనేది ఎలా ఉంది అని కనుక్కోవడం. సో నేను అందరికీ పేరున వెళ్ళి అందరినీ కనుక్కుంటున్నా ఎలా ఉంది అండ్ నేను మనోజ్ అని కూడా కనుక్కున్నాం ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉందంటే బాగుంది అంటూ ఉంటే సో ఫుల్ హ్యాపీ. ఇంకా దానికన్నా నాకు ఇంకేమీ ఎక్కువ కాదు. సో ఫుల్ హ్యాపీగా అనిపించింది. ఫుడ్ బాగుంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ అయితే తిన్నారు, నాకు అది చాలు. అండ్ ఇక్కడ దీంతో పాటు ఇంకోటి షేర్ చేసుకోవాలి.
నేను మీకు చెప్పాను కదా, ఏదైనా కూడా మీ దగ్గర హైడ్ చేయను, కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ మెయింటైన్ చేస్తాను. ఎప్పుడు నేను ట్రాన్స్పరెంట్గా ఉంటాను. కానీ కొన్ని ఎందుకులే ఇవన్నీ నాన్సెన్స్ మాట్లాడడం అవసరమా, మీతో చెప్పడం అవసరమా, ఎందుకు అని అనుకుంటూ ఉంటాను. కానీ అది కాదు కదా, ఏదైనా కూడా మనం మొహం మీద చెప్పాలి, తెలియాలి అటు పక్క పర్సన్కి. సో ఏంటి అంటే మన ఫంక్షన్లో వచ్చి సో ఎవరో మనకి తెలియదు అన్నారంట. సో అందరినీనా ఓన్లీ ఫొటోస్కి మాత్రమే పిలుచుకుంది నగీనా అని చెప్పి అన్నారంట. ఫొటోస్కి గురించి వీడియోస్ గురించి పిలుచుకునే పర్సన్ అయితే ఇంత ఇన్వెస్ట్ చేస్తారా అండి ఎవరైనా? అంటే మన మంచిలో కూడా చెడు కన్వే చేసిన వాళ్ళు కొంతమంది టాక్సిక్ పీపుల్స్ ఉంటారు. వాళ్ళు మంచి మనుషుల్లో వాళ్ళు కూడా ఒక మనిషిలా కలిసిపోతారు. సో మనం నోటీస్ చేయలేం వాళ్ళు ఎవరు ఏంటి అని చెప్పి. కానీ ఒకటి ఏది మాట్లాడినా నిజం అనేది ఎప్పటికైనా తెలుస్తుంది. సో ఒకటి ఏంటంటే ఇచ్చే రెస్పెక్ట్ అది నిలబెట్టుకోవాలి, అంతేగాని కొలాప్స్ చేసుకోకూడదు. మన నోటి సో ఇచ్చింగ్ ఉంటుంది కదా, సో అది కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనం మాట్లాడే మాట మళ్ళీ రిటర్న్ తీసుకోలేము. సో అది మనం కొంచెం గ్రహిస్తే బాగుంటుంది. నేను మాత్రం ఫస్ట్ అయితే నవ్వుకున్నా, దాని తర్వాత లైక్ తీసుకున్నా. అంటారు అంతే, వాళ్ళకి అదే పని, ఇంకేం పని పాట ఉండదు. ఎందుకు అంటే వాళ్ళకి ఎటువంటి పని పాట లేకుండా ఒక నెగిటివ్ మైండ్ సెట్తో ఒక మంచిని కూడా చెడుగా కన్వే చేస్తారు. సో అలాంటి వాళ్ళ గురించి ఆలోచించడం టైం వేస్ట్. ఎందుకు అంటే మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు, మనల్ని అభిమానించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకటే చెప్తాను, గుర్తుపెట్టుకోండి, ఒకరు పైకి వస్తున్నారు అన్నా, ఒకరు మంచి చేస్తున్నారు అన్నా కుదిరితే సపోర్ట్ చేయండి, లేదా సైలెంట్గా ఉండండి. అది మీకు మంచిది, పక్క వారికి మంచిది. ఎందుకు అంటే ఎప్పుడైనా కూడా మంచి వాళ్ళు ఎప్పుడు మంచిగానే ఉంటారు. వన్స్ రివర్స్ అయితే గనక తట్టుకోలేం కదా. సో అనుకునివ్వండి, మన నేచర్, మన బిహేవియర్, మన క్యారెక్టర్ మనదే కాబట్టి అన్నోడు అంటూనే ఉంటాడు. సో వాడికి చేత కాదు మనలా ఉండడం. అండ్ ఇది నా స్వీట్ వార్నింగ్. మీతో చెప్పాను కదా, ఏదైనా మీతో అన్నీ షేర్ చేసేసుకుంటాను అని చెప్పి. అందుకే ఈ జరిగినవి కూడా ఇలా ఇన్సిడెంట్ జరిగినవి కూడా మీతో షేర్ చేసేసుకుంటున్నా. ఐ థింక్ సో ఈ వీడియో అన్నోళ్ళు కూడా చూస్తూ ఉంటారు, మేబీ చూస్తారు, చూడాలి, తెలియాలండి. ఎందుకు అంటే మనం పిక్చర్ లైట్, వాళ్ళు అనుకుంటే ఏంటి, అనుకోకపోతే ఏంటి. సో మనమైతే పట్టించుకోం, కానీ కౌంటర్ అయితే పడాలి. కర్మ ఈజ్ బ్యాక్ అంటే ఈ రోజుల్లో చల్లట్లేదు. కర్మ ఈజ్ బ్యాక్ అనడం ఏంటి అంటే మనం నోరు విప్పి మాట్లాడితే ఆటోమేటిక్గా కర్మ ఈజ్ బ్యాక్, అంతే కదా. చలో ఇంకా అందరినీ అడుగుతున్నా, ఫుడ్ అయితే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ అంటున్నారు లైక్ ఏంటంటే గౌరీ అండి, తను నాన్ వెజ్ తినదు పాపం, తనైతే వెజ్. సో అంటుంది నాన్ వెజ్ తిన్న రోజు పెట్టచ్చు కదా అని. నేనైతే చాలా రోజులు చెప్పాలంటే ముస్లిమ్స్ సండేస్ పెడతారు, కానీ నేను ఇగో నా ఫ్రెండ్స్ బ్యాచ్ గురించి నేను ట్యూస్డే అండ్ వెడ్నెస్డే పెట్టుకునే దాన్ని, ఏ ఈవెంట్ అయినా కూడా. సార్ ఈ బర్త్డే అంటే మన చేతుల్లో లేదు కదా. ఎనీవేస్ ఫంక్షన్ అయితే హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. చూడండి ఆఫ్టర్ పార్టీ మా రెస్టారెంట్ ఎలా అయిపోయిందో. ఫుల్గా టైర్డ్ అయిపోయామండి. మా సిస్టర్ ఫేస్ చూసాకే అర్థం అవ్వాలి ఎంత టైర్డ్ అయిపోయామో. ఫంక్షన్ చేసి టైర్డ్ అయిపోతే ఫంక్షన్ అయిన తర్వాత నేను, హారిక, మా సిస్టర్ ఫుల్గా గెంతాము, డ్యాన్స్ వేసాము. అండ్ మా డిన్నర్ అయితే ఫినిష్ చేసేసామండి. ఇంకా ఇంటికైతే మేము ఇంకా స్టార్ట్ అయిపోదాం కదా అని చెప్పి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఫైజన్ బర్త్డే అగో వచ్చేస్తుంది అని అనుకున్నాం. ఫైజన్ బర్త్డే ఇంకా హ్యాపీలీ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయితే అయిపోయింది. ఫైజన్ బర్త్డే అయితే అయిపోయింది. ఇంకా 1:30 అయిపోయింది, ఇంటికైతే వచ్చేసాము. ఇంకా అండ్ మీతో మాట్లాడి గుడ్ నైట్ చెప్పి బాయ్ చెప్పి ఇంకా ఈ వీడియో అయితే ముగించేద్దాం, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఫైజన్ బర్త్డే అయితే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాము. చెప్పండి ఇంకేమైనా ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము? చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసి బాగా ఎంజాయ్ చేసాం. నేనైతే వీళ్ళిద్దరికి వీడియోస్ తీసుకెళ్ళి నాకే మాత్రం రాలేదు. చిక్రీ స్టెప్ వేయలేడు. రానని తెలుసు కదా ఫ్రెండ్స్. అయ్యో మేము నేర్పించేస్తాం ఫ్రెండ్స్. సరే ఒక పర్ఫార్మెన్స్, ది బెస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తారు నవ్వే సైడ్ నుంచి. ఏదైనా చూడొచ్చు, కానీ నా డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే మీరు ఎప్పటికీ చూడలేరు. ఓకే అండ్ చలో ఇంకా టైం అయితే 12:30 అయిపోయింది. అలాగా మాట్లాడుకుంటూ 1 అయిపోయింది, అలా మాట్లాడుకుంటూ ఉండిపోయాము. చలో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. చిలకమ్మ మజాక అంట మా అమ్మమ్మ. ఇక్కడ చిలక ఎవరు? చిలకలు హారికా, మా సబ్స్క్రైబర్స్ కి హాయ్ చెప్పి బాయ్ చెప్పేద్దాం. తోకున్నాడు కదండి నాకు అలా. ఎస్ ఓకే ఫ్రెండ్స్, ఇంకా మా ఫైజన్ బర్త్డే అయితే అయిపోయింది. ఫుల్గా ఎంజాయ్ చేసాము. చలో ఇంకా పడుకుని పోదాము. అండ్ దానికన్నా ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళీ బెల్ కొట్టండి, గంట బెల్. ఎస్ డింగ్ డింగ్ డింగ్. చలో ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంకో అనదర్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.